అధికార కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు మాదిగలకు అవకాశం కల్పించాలి. మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుందిళ్ల మల్లేష్ మాదిగ డిమాండ్. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ హాస్పిటల్లో హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. సుందిళ్ల మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు 3 పార్లమెంటు సీట్లు ఉంటే ఒక్క మాదిగ వ్యక్తికి కూడా ఎంపీ సీటు ఇవ్వకుండా మాదిగలను మోసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం నుండి మాదిగలకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు జల్లంపల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాసపాక మల్లేష్ మాదిగ, చకినారపు మల్లేష్ మాదిగ, మొండితోక సంసాన్ మాదిగ, వేల్పుల సతీష్ మాదిగ, ఆట్కాపురం రాయమల్లు మాదిగ, చకినారపు రాజేష్ మాదిగ, ఇనుముల మొగలి మాదిగ, విజయ్, సుదర్శన్ వంశీ పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి 3 పార్లమెంట్లు మరి ఎస్సీలకు ఉంటే అందులో మూడిట్లో 3 కూడా ఒక్కటి కూడా మాదిగలకు ఎంపీ సీట్లో అవకాశం కల్పించలేదు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు చూసుకుంటే మరి ఒక మాల బిడ్డ ఇవాళ ఎంపీ. మరి ఏదైతే వరంగల్ చూసుకుంటే వరంగల్లో కూడా ఒక బైండ్ల కులానికి చెందినటువంటి కడియం కావ్య అనేట ఆమె ఒక ఎంపీ. మరి ఏదైతే నాగర్ కర్నూలు చూసుకుంటే నాగర్ కర్నూలులో మల్లు రవి అనే ఒక మాల బిడ్డ మరి ఎంపీ. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక 1/2 కోటికి పైన ఉన్నటువంటి మాదిగలకు మరి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం. మరి ఏదైతే మాదిగలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గొంతు కొయ్యాలని చూస్తుంది, ఖచ్చితంగా మేము మాదిగలం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ సీట్లు ఒక 2 ఖాళీ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ కావడం జరిగింది. మరి ఏదైతే ఈ రెండిట్లలో ఒకటి మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించాలని చెప్పి ఇవాళ మేము ఎంఆర్పిఎస్ మంచిర్యాల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు మరి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వెంటనే స్పందించి మరి రాజ్యసభ సీటు మాదిగలకు ఒకటి అవకాశం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మరి అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ గొంతు కొయ్యాలని చూస్తే ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ మందకృష్ణ మాదిగ ఏ పిలిపించినా మరి ఆయన ఎంతటి ఏ పిలిపించినా కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మంచిర్యాల జిల్లా పక్షాన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాం. ఎందుకంటే మాదిగలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడున్నటువంటి రాజ్యసభ సీట్లో ఖచ్చితంగా మాదిగలకు ఒకరికి అవకాశం కల్పించాలని చెప్పి గౌరవ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మరి వెంటనే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పెద్దలు మరి ముఖ్యమంత్రి గారు మరి పిసిసి ప్రెసిడెంట్ గారు వెంటనే నిర్ణయం తీసుకొని మాదిగలకు అవకాశం కల్పించాలని చెప్పి ఎంఆర్పిఎస్ మంచిర్యాల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై మందకృష్ణ మాదిగ.